హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ. మనం ఇప్పుడు నాగోల్లోని శ్రీ కొమ్మరి లక్ష్మీ మట్టి గణేశ చెట్టు దగ్గర ఉన్నాం. ఈ వినాయకుని విగ్రహం చూసుకున్నట్టయితే హంసవాహనంపై కూర్చున్నట్టుగా ఈ వినాయకుని తయారు చేయడం జరిగింది. అలాగే మరో పక్క వినాయకుని చూసుకున్నట్టయితే విష్ణు రూపంలో వెనక బ్యాక్గ్రౌండ్ సర్పాలు, అలాగే చేతితో గద రూపంతో ఈ వినాయకుని తయారు చేయడం జరిగింది. మరో వినాయకుని చూసుకున్నట్టయితే ఈ వినాయకుని బాల గణపతి రూపంలో తయారు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ మట్టితో అలాగే గడ్డితో చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకుడు ఒక గద్దెపై కూర్చున్నట్టుగా తయారు చేయడం జరిగింది. అలాగే బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే ప్రతి వినాయకుడి విగ్రహం గడ్డి అలాగే మట్టితో తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన గోవింద స్వామి రూపంలో తయారు చేయడం, పక్కన మంగాదేవి అలాగే లక్ష్మీదేవి ఉన్నారు. ఈ వినాయకుని చూసుకున్నట్లయితే కృష్ణుడి రూపంలో తయారు చేయడం జరిగింది. రాధా కృష్ణుడి రూపంలో ఈ వినాయకుని తయారు చేయడం జరిగింది. ఈ వినాయకుడి హైట్ వచ్చి 6 అడుగుల వరకు ఉంటుంది. అలాగే మరో వినాయకుని చూసుకున్నట్టయితే ఈ వినాయకుడి ఒళ్ళో చిన్న ఒక కోతి బొమ్మను తయారు చేయడం జరిగింది. ఈ ఫోటోలో కనపడుతున్న విధంగా ఈ వినాయకుని పూర్తయిన తర్వాత ఈ విధంగా కనపడుతుంది. అలాగే మరో వినాయకుని చూసుకున్నట్టయితే ఒక చేతితో త్రిశూలం పెట్టుకున్నట్టు ఉన్న ఈ వినాయకుని చూడండి. ఒక మహర్షి రూపంలో ఉన్నట్టు ఈ వినాయకుని తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి వినాయకుని చేతులతోనే తయారు చేయడం జరిగింది. ఎటువంటి డైలు వాడకుండా తన కళాకారులు తన చేతులతో ఈ వినాయకుని తయారు చేయడం జరిగింది. ఈ వినాయకుని చూసుకున్నట్లయితే వినాయకుడు నాట్యం చేస్తున్నట్టుగా ఈ వినాయకుడి విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. అలాగే మరో వినాయకుడు చూసుకున్నట్లయితే 3 మోకాలతో అలాగే 2 పక్కల మూషిక వాహనాలు అలాగే 3 తలలతో 8 చేతులతో నిలబడి ఉన్నట్టు ఈ వినాయకుని తయారు చేయడం జరిగింది. ఈ వినాయకులన్నీ ఆల్మోస్ట్ 80% అయిపోయినాయి. ఇంకా కలర్ వర్క్ చేయాల్సి ఉంది. అలాగే ఈ వినాయకుని చూసినట్టయితే విష్ణు రూపంలో ఈ వినాయకుని తయారు చేయడం జరిగింది. వెనకాల నాగేశ్వర అలాగే మన వెంకటేశ్వర స్వామి రూపంలో ఈ వినాయకుని, అలాగే పక్క మంగాదేవి ఒక పక్క లక్ష్మీదేవి రూపంలో ఇక్కడ చూసిన ఈ ఫోటోలు టైప్ లాగే మనకు కనపడుతుంది. అలాగే మరో వినాయకుని చూసుకున్నట్టయితే వాహనం కూర్చున్నట్టు ఈ వినాయకుని తయారు చేయడం. అలాగే ఈ వినాయకుడి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆ పక్క ఈ పక్క నరసింహస్వామి చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో వినాయకుని చూసినట్టయితే ఈ వినాయకుడు ఒక చెట్టు కింద కూర్చున్న ఆక్సిజన్ గణేశుడు. ఈ వినాయకుడు మొత్తం ఈ వినాయకుడు ఒక చెట్టు ఏ విధంగా ఉంటుందో ఆ టైప్లో ఈ వినాయకుడు తయారు చేయడం జరిగింది. అలాగే మరో వినాయకుని చూసుకున్నట్టయితే ఒక రాడ్డుపై మహారాజా స్టైల్లో నిలబడి ఉన్నట్టుగా ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. అలాగే మరో పక్క వినాయకుని చూస్తే ఒక చెట్టు కింద వ్యాసుడు మహాభారతాన్ని చెప్తుండగా మన వినాయకుడు భారతాన్ని రాస్తున్నట్టు ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఈ ఇంకో పక్కనున్న వినాయకుడిని చూసుకున్నట్టయితే ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నట్టు ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే మన వినాయకుడి ఒళ్ళో ఒక కోతిని కూర్చున్నట్టు, అలాగే వినాయకుడి పాదాల దగ్గర ఒక నెమలి ఉన్నట్టు ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. అలాగే మరో వినాయకుడిని చూసుకున్నట్టయితే రాధాకృష్ణ రూపంలో ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. ఈ వినాయకుడు ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇంకా కలర్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. అలాగే వినాయకుడు చూసుకుంటే ఎంత అందంగా కనబడుతుంది. అలాగే మరో పక్కన ఉన్న వినాయకుడిని చూసుకున్నట్టయితే పల్లకిలో ఉన్నట్టుగా ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. అలాగే ఆ పక్క ఈ పక్క మూషికాలు
వినాయకుని పల్లకీలో కూర్చోబెట్టి మోసుకెళ్తున్నట్టు ఈ వినాయకుని తయారు చేయడం జరిగింది. అలాగే ఈ వినాయకుడిని చూసినట్టయితే కృష్ణుడి రూపంలో ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. కాళ్ళ కింద సర్పాలు అలాగే ఉన్నట్టు ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. అలాగే మరో వినాయకుడిని చూసుకున్నట్టయితే గుర్రాలపై సవారీ చేస్తున్నట్టు ఈ వినాయకుని విగ్రహాలను తయారు చేయడం జరిగింది. మహాశివుడి రూపంలో దర్శనమిస్తున్నారు. అలాగే మరో వినాయకుని చూస్తే మహాశివుడి ఒళ్ళో కూర్చున్నట్టు ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే శివుడి పాదాల దగ్గర నందీశ్వరుడు ఉండడం జరిగింది. అలాగే మరో వినాయకుని విగ్రహం చూసుకున్నట్టయితే ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా బాగా ఇచ్చారు. అలాగే కాళ్ళకి మూషకం ఉంది. అలాగే మహారాజా స్టైల్లో ఉన్నట్టు ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. మరో వినాయకుని చూసుకున్నట్టయితే మహానందిపై కూర్చున్నట్టు ఈ వినాయకుడి విగ్రహం తీర్చిదిద్దడం జరిగింది. అలాగే బ్యాక్గ్రౌండ్లో శివలింగం అలాగే నాగేంద్రుని ఇవ్వడం జరిగింది. మరో వినాయకుని చూసినట్టయితే రథంపై వెళ్తున్నట్టు ఈ వినాయకుడి విగ్రహం తయారు చేసింది. అలాగే ఈ రథానికి చేసే డిజైన్ ఎంత అందంగా ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా అందంగా చేయడం జరిగింది. అలాగే మరో వినాయకుడి విగ్రహం చూసుకున్నట్టయితే సింహాసనంపై కూర్చున్నట్టు ఈ వినాయకుడి విగ్రహాన్ని తీర్చిదిద్దడం జరిగింది. వెనకాల ఆర్చికి శంఖాలు ఇవ్వడం జరిగింది. అలాగే మరో వినాయకుడిని చూసుకున్నట్టయితే ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నట్టు ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే ఈ వినాయకుడికి రెండు వైపులా కూడా ఏనుగు తల ఇవ్వడం జరిగింది. అలాగే సింహాసనంపై కూర్చున్నట్టు అలాగే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. మరో వినాయకుడి విగ్రహం చూసుకుంటే శ్రీ మహావిష్ణువు రూపంలో ఈ వినాయకుడిని తీర్చిదిద్దడం జరిగింది. నాగేంద్రుడు శేషవాహనంపై కూర్చున్నట్టు ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. అలాగే మరో విగ్రహం చూసుకున్నట్లయితే ఈ వినాయకుడికి బ్యాక్గ్రౌండ్ త్రిశూల రూపాన్ని ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న విగ్రహాలకి అన్ని 80% అయిపోయింది. కలరింగ్ ఒకటే మిగిలింది. ఇక్కడ ఉన్న ప్రతి వినాయకుడి ఈ వినాయకుడిని చూసుకున్నట్లయితే చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నట్టు ఈ వినాయకుడి విగ్రహం తయారు చేయడం జరిగింది. అలాగే పైన కోతి అలాగే ఈ వినాయకుడి కుడి పక్క మూసుకొని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న వినాయకుడు అయితే ఆల్మోస్ట్ 90% అయిపోయింది. మహాశివుడి రూపం దర్శనమిస్తున్న వినాయకుడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక చెట్టు కింద తపస్సు చేస్తున్నట్టుగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే మరో పక్క ఉన్న వినాయకుడు చూసుకున్నట్టయితే ఈ వినాయకుడు హంసవాహనంపై కూర్చున్నట్టుగా అలాగే అంత బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్లయితే సింహవాహనంపై కూర్చుని వెళ్తున్నట్టు ఈ వినాయకుడి విగ్రహం చెందిన ఒక చెయ్యి సింహం తలపై ఉన్నట్టు అలాగే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా అందంగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యేసు క్రియేటివ్స్. మీరు చేసే లైక్ కామెంట్ షేర్ వల్ల మాకు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. మీరు చేసే ప్రతి లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి గణపతి కూడా మట్టితోటి అలాగే గడ్డి ఎదురు కర్రలతో తయారు చేసినాయి. ప్రతి వినాయకుడిని చేతులతోటే కళాకారులు తయారు చేయడం జరిగింది. ఇలాంటి వినాయకుల్ని ఎటువంటి డైలు వాడకుండా తన సొంత చేతులతోనే తయారు చేయడం జరిగింది. ఏనుగు వాహనంపై కూర్చున్నట్టుగా ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. ఇక్కడున్న ప్రతి వినాయకుడు కళాకారులు చాలా అందంగా తయారు చేయడం జరిగింది. మూషిక వాహనం డప్పు కొడుతున్నట్టుగా ఈ వినాయకుడు నాట్యం చేస్తున్నట్టుగా తయారు చేయడం జరిగింది. అలాగే బ్యాక్గ్రౌండ్లో కూడా నాగేంద్రుడిని ఇవ్వడం జరిగింది.